ఇప్పుడు ఈ బ్లాంక్ పీసీబీ ఇది ఎట్లా మౌంట్ అవుతుందో చూద్దాం. సో అంటే ఇది బ్లాంక్ పీసీబీ. సో ఇది డిఓపి మోడల్ మన పీసీబీ మౌంట్ చేస్తున్నాం. సో ఇది ఒక మోడల్ అనుకోండి, ఇది ఇంకొక మోడల్ చూడండి. ఇక్కడ 4 స్పిట్ పీసీబీ ఎట్లా మౌంట్ అవుతుందో తెలుస్తుంది. ప్లేన్ దగ్గర బ్లాంక్ రా మెటీరియల్ కూడా దొరుకుతుంది. సో మనం ఇప్పుడు దీన్ని ఎట్లా సెట్ చేసుకోవడం చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ప్రోగ్రామింగ్ రాస్తున్నాను, కంప్యూటర్ లో నేను ప్రోగ్రామింగ్ రాస్తున్నాను. ప్రోగ్రామింగ్ రాసిన తర్వాత సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పీసీబీకి ఏం చేసాము, దాంట్లో ఈ మన పేస్ట్ పూసాము, షోల్డర్ పేస్ట్ పూసాం. షోల్డర్ పేస్ట్ పూసిన తర్వాత ఇది ఇక్కడికి వచ్చి మౌంట్ అవుతుంది చూడండి. సో మనం ఎప్పుడైతే ఓపెన్ చేసామో అది ఓపెన్ అయినప్పుడు లోలో వస్తుంది, ఇది మౌంట్ అవుతుంది. సో అవన్నీ కాంపోనెంట్స్ పెట్టుకుంటాయి. వన్స్ ఇది మౌంట్ అయిన తర్వాత ఇది అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. సో ఇది పిక్ అండ్ ప్లేస్ మిక్సింగ్. అదేవిధంగా రీఫ్లో ఓవెన్ మిక్స్ ఉంటుంది. రీఫ్లో ఓవెన్ మిక్స్ ఏం చేస్తుందంటే రిపేర్ పెట్టిన దాన్ని మనకి సో ఈ లైన్ అప్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అది హీట్ అయ్యి ఈ విధంగా మనకి బయటకు వస్తుంది చూడండి ఇట్లా. సో చాలా హాట్ గా ఉంది. సో ఇప్పుడు ఇది చూడండి. సో ఇది ఫైనల్ గా మౌంట్ అయింది. మౌంట్ అయిన తర్వాత మనం చెకింగ్ చేస్తాం. విల్ చెక్ హియర్. సో విల్ చెక్ హియర్. సో ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఈస్ దేర్ విల్ రీవర్క్ అండ్ విల్ ఫినిష్ అండ్ విల్ టెస్ట్ ఇట్ అండ్ విల్ ఫార్వర్డ్ టు ది క్లయింట్. ఇట్లా మనకి ఏ పీసీకి కావాలంటే ఆ పీసీకి బ్లేడ్ తయారు చేస్తుంది, మౌంట్ చేస్తూ ఉంటుంది. బ్లేడ్ దగ్గర ఎటువంటి 12 రకాల పీసీలు ఉంటాయి. సో బ్లేడ్ దగ్గర అన్ని మీకు అవసరమైన రా మెటీరియల్ ని అతి తక్కువ రేట్ లో బ్లేడ్ దగ్గర ఉంటుంది. బ్లేడ్ దగ్గర ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఏది ఒక పీసీబీ ఉండిందో పీసీబీ ఉండకపోవడం కాదు. రెగ్యులర్ గా మన దగ్గర పీసీబీస్ కొనుక్కుంటారు. ఎవరైతే పీసీబీ కొనుక్కుంటారో వాళ్ళకి 30% మన దగ్గర తక్కువగా వస్తుంది జనరల్ గా మార్కెట్ కి. Come to the Glow LED for better lighting solutions. Thank you.